డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ కై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్లోనే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. తాను ఎవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్రభాకర్ రావు టీమ్ కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా విదేశాల్లో ఉన్న ఆయన ఇప్పుడు సిట్ విచారణకు హాజరవుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్టు అధికారులు నివేదిక సిద్ధం చేశారు. నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావుకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఎమ్మెల్సీ కవిత కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు ఆరోపించారు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ కై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. విజయ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణ చేయడం జరిగింది. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని షర్మిల ఆరోపించారు. హైదరాబాద్ లోనే తన ఫోన్ ట్యాప్ చేశారని ఆమె అన్నారు. తాను ఎవరెవరితో మాట్లాడుతున్నానో ఎప్పటికప్పుడు జగన్ కు చేరవేశారని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి వ్యక్తిగత ఫోన్లను మార్చినట్టు ఆమె తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే షర్మిల కోసం ప్రభాకర్ రావు టీం కోడ్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా విదేశాల్లో ఉన్న ఆయన ఇప్పుడు సిట్ విచారణకు హాజరవుతున్నారు. 600 మంది ఫోన్లు ట్యాపింగ్ కు గురైనట్లు గుర్తించిన అధికారులు నివేదిక సిద్ధం చేశారు. నివేదిక ఆధారంగానే ప్రభాకర్ రావుకు ఈరోజు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విజయ, ఇప్పుడు ఎవరి పేర్లైనా వచ్చే అవకాశం ఉందంటారా? ప్రధానంగా చూసుకున్నట్టయితే మాజీ సీఎం కేసీఆర్ గానీ దానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా దీనిపై ఉన్నారని తెలుస్తుంది. ఎవరి పేరైనా ప్రధానంగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ప్రత్యామ్నాయంగా కాకుండా పరోక్షంగా వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ప్రస్తుతం అయితే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా రాజకీయ పరంగానే కొనసాగినట్టు సమాచారం అందుతుంది. వీరంతా కేసీఆర్ వాళ్ళ సంబంధించిన అధికారులు వాళ్ళు చెప్పడంతోనే, రాజకీయ నేతలు చెప్పడంతోనే అధికారులు పనిచేశామని చెప్పి గతంలో కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఇదంతా కలిసి ఒక కూటమిగా తయారు చేసి అందరూ ఫోన్ ట్యాపింగ్ చేసి తమ రాజకీయ లబ్ధి కోరమే వాడుకున్నారు. దీనిలో ఉన్న ప్రమేయం ఉన్న ప్రతి ఒక్క అధికారితో పాటు నాయకులు కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఈ నాయకుల్లో కూడా ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఆయన చెప్పి చేయించినట్టే కూడా ఆధారాలు దొరుకుతున్నాయని చెప్పి సమాచారం అందుతుంది. విజయ, థ్యాంక్ యూ బాసిత్.